హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రాjeswarjadi గారు. సార్తో మాట్లాడేద్దాం. సార్, జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు రకరకాల టెక్నిక్స్ చెప్తూనే ఉన్నారు. మిర్రర్ ఎఫర్మేషన్ అయి ఉండొచ్చు, మిర్రర్ టెక్నిక్లో ఇంకా డిఫరెంట్ టైప్స్, అలాగే ఎఫర్మేషన్స్, ఓం గురించి, ఓం అంటే లైక్ అది సోల్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పారు. సో ఓవరాల్గా లా ఆఫ్ అట్రాక్షన్ మనం అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దేనికైనా ఫోకస్ ఇంపార్టెంట్. సో లెట్స్ బిగిన్. ఎనర్జీ 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 అన్స్టాపబుల్. సో దేనికైనా ఫోకస్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే మనకి ప్రతి చోట ఉంది. మనం మహాభారతం తీసుకున్నా, అర్జునుడి పాయింట్ ఆఫ్ లో తీసుకున్నా, సో మనకి ఏకలవ్యుడి పాయింట్ ఆఫ్ లో తీసుకున్నా, ఫోకస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు ఏకలవ్యుడు అంటున్నాను అంటే, అర్జునుడు ఒక స్పెసిఫిక్ గురువు ద్వారా నేర్చుకున్నాడు, కానీ ఏకలవ్యుడు అలా కాదు. ఏకలవ్యుడు సో నా దృష్టిలో నేను అది ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. నా దృష్టిలో అర్జునుడి కంటే ఏకలవ్యుడికే ఫోకస్ ఎక్కువ. రీజన్ ఏంటి? ఒక గురువుని అక్కడ ఇమాజినేషన్ ఎందుకు చెప్తున్నానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుకి కావాల్సింది ఇదే, ఇమాజినేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ గురువు లేడు, కానీ గురువు చెప్తున్నట్టు ఊహించుకున్నాడు. అంటే ఆ టీచింగ్ ఎవరిది? మళ్ళీ ఏకలవ్యుడిదే. గురువు ఏం చెప్పట్లేదు అక్కడ. రీజన్ ఏంటి? గురువు అనుకోని నేర్చుకున్నాడు. ఇస్ మోర్ పవర్ఫుల్. సో కాబట్టే మనకి అందరికీ తెలుసు, బొటనవేలు గురువుకు దక్షిణ ఇచ్చాడు అని. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ బొటనవేలు ఇవ్వలేదు, హూ విల్ బి ద నెంబర్ వన్? ఆలోచించాల్సిన విషయమే, అవునా కదా? అంటే ఇది రియాలిటీలో. ఐఎమ్ నాట్ ఎనీ పాయింటింగ్ కామెంట్, ఎందుకంటే అది జరిగిపోయింది, దాన్ని మార్చే వాళ్ళు లేదు. అది అలా జరగాలి కాబట్టి ఇక్కడ లెసన్ మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం లెసన్ ఎందుకు ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్నామంటే, బికాస్ బోత్ ఆర్ లెజెండ్స్. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫోకస్. గురువు లేకపోయినా గురువును ఊహించుకొని నేర్చుకొని అంత ఫోకస్గా పనిచేశాడు కాబట్టి ఏకలవ్యుడు గురువుతో నేర్చిన వాళ్ళకంటే కూడా గొప్పవాడు అవుతాడని సో డౌట్ వచ్చింది. సేమ్ టైం ఎంతమంది ఏం చెప్పినా ఫోకస్డ్కి అర్జునుడు ఎంత ఫోకస్డ్గా ఒక పక్షిని చూశాడు అనేది మనం ఆల్రెడీ తెలిసిన విషయం. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫోకస్డ్గా ఉండాలి. సో ఏకలవ్యుడు లాంటి ఫోకస్ కావాలి. సో మనం ఎక్కడైనా టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నప్పుడు అర్జున్ లాంటి ఫోకస్గా ఉండాలి. సో ఈ రోజులలో అందరూ అన్ని సో గురువు దగ్గర నేర్చుకోలేమన్నప్పుడు ఎలా ఉండాలి? ఏకలవ్యుడు లాగా ఉండాలి. ఐదర్ ఏకలవ్యుడు ఆర్ అర్జునుడు. సో నేనేమంటానంటే ఇద్దరులాగా ఉండాలి. సో మ్యాక్సిమం మీరు చూస్తే నేను రెండింటిని ఓకే అని చెప్తా ఉంటాను. సో ప్రీవియస్ ఎపిసోడ్ వైజ్, ఎందుకంటే మనమున్న ఈ యుగం ఎలాంటిదంటే అన్నీ కావాలి. సో డబ్బులు కావాలి, సేమ్ టైం హ్యాపీనెస్ కావాలి, లవ్ కావాలి, సేమ్ టైం మనకి ప్రైడ్ కావాలి, మన రూట్స్ తెలియాలి, సేమ్ టైం మనకి టెక్నాలజీ కూడా కావాలి. సో ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నాం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాలం గొప్పది. సో కాలంతో పాటే మన ఆలోచన మారాలి, మన ఆలోచన పాటు మన ఫోకస్ మారాలి. సో నేను ఇప్పుడు కూడా రిజిస్టర్లోనే రాస్తాను అన్నీ. అంటే ఈవెన్ దో నువ్వు ఫోకస్డ్గా పనిచేస్తున్నా, విల్ ఇట్ గివ్ మోర్ రిజల్ట్? నో. ఇప్పుడు నువ్వు వాటిని అన్నిటినీ ఒక ల్యాప్టాపో లేకపోతే కంప్యూటరో మొబైల్లోనే చేసుకోవాలి. దెన్ యు ఆర్ మోర్ ఇన్ టు ద ప్రజెంట్ వరల్డ్. సో అలా మనం ఫోకస్ విత్ ప్రజెంట్ ట్రెండ్తో ఉండాలి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఫోకస్ అనేది ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉండాల్సిందే. దానికి ఈ రోజులలో ఎందుకు ఫోకస్ తగ్గుతుంది? రీజన్, ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ అందరూ ఆటలు ఎక్కడ ఆడేవాళ్ళు? గ్రౌండ్లో ఆడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నారు? ఫోన్లో ఆడుతున్నారు. సో గ్రౌండ్లో ఆడేటప్పుడు మన చుట్టూ పంచభూతాలు ఉంటాయి. సేమ్ టైం మనం ఒక ఫిజికల్ అండ్ మైండ్ అండ్ సోల్, ఈ మూడిటి అలైన్మెంట్ ఉంటుంది. అంటే మనం ఫిజికల్గా కదులుతాం, మెంటల్గా ఆలోచిస్తాం, అండ్ సోల్ఫుల్గా దాని మీద ఫోకస్ చేసి ఆడతాం. ఇప్పుడు అది మిస్ అయింది. అందుకే ఇప్పుడున్న జనరేషన్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫోకస్ లేకపోవడం. మొబైల్ సౌండ్ వచ్చినా ఏదో జరుగుతుంది అని ఒక విధమైన, రానున్న రోజులు ఏమవుతుందంటే ఆ సౌండే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ చాలామందికి సో క్రెడిట్ కార్డు బిల్లులు, హోమ్ లోన్లు, అప్పులు, ఫోన్ వచ్చిందంటేనే భయం అనేది స్టార్ట్ అయింది. సో ఇలాంటి ఫోబియాస్ వస్తాయి. సో కాబట్టి మనం ఫోకస్ ఉండాలంటే
నేచర్తోనే కనెక్ట్ అవ్వాలి, నేచర్తోనే ఫోకస్ ఉండాలి, మనం చేస్తున్న దాని గురించే ఆలోచించాలి. సో ఫోకస్ అనేది మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, హార్ట్ నుంచి జనరేట్ అవుతుంది, దెన్ ఐస్ నుంచి అది మనకు కనబడుతుంది. సో ఈ యొక్క ట్రయాంగిల్లో ఫ్రీక్వెన్సీలో వచ్చేది మైండ్ నుంచి హార్ట్, దెన్ అవర్ వ్యూ. సో ఇక్కడ నుంచి ఉంటుంది. అర్జునుడైనా ద్రోణాచార్యుడు చెప్పినప్పుడు ఫోకస్ అంటే ఐతోనే ఉంటుంది. సో ఏకలవ్యుడైనా గురువు ఉన్నట్టు ఇస్తాడు. అంటే మనం విజువలైజేషన్, మెడిటేషన్తోనే మన ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఏం కావాలి అనేది మనం ఇమాజినేషన్ చేసుకున్నప్పుడే. అంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ లేమెన్ అందరికీ అర్థమయ్యేలాగా అంటే మనం ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నాం. ఒక క్రికెటర్ అంటే ఒక బౌలర్, ఒక బ్యాటర్, ఒక బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలంటే తను దేనిపైన ఫోకస్ చేయాలి, ఆ బ్యాట్స్మెన్ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంది, ఫుట్ వర్క్ ఇలా ఉంది, సో ఏ సైడ్ బాల్ని ఏ సైడ్ వేస్తే ఎలా ఆడుతున్నాడు, దాన్ని బట్టి ఈ 6 balls 6 ఫ్రీక్వెన్సీలో వేస్తాడు. సో అప్పుడే ఒక బాల్కి తన్ను మిస్గైడ్ చేసి అవుట్ చేస్తుంటాడు. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, బ్యాట్స్మెన్ ఫోకస్ని డైవర్ట్ చేశాడు బౌలర్, కాబట్టి బౌలర్ అప్పర్ హ్యాండ్ అవుతుంది. అలా కాకుండా బౌలర్ ఎనీ ఫ్రీక్వెన్సీలో ఎనీ వేరియేషన్స్తో వేసిన బ్యాట్స్మెన్ బౌలర్ సేమ్ కైండ్, బ్యాట్స్మెన్ బౌలర్ బాడీ లాంగ్వేజ్ని చూస్తూ ఉంటాడు, ఏ వేస్తున్నాడు, ఫుల్ టాసా లేకపోతే హాఫ్ పిచ్చా, లేకపోతే లెగ్ సైడ్ వేస్తున్నాడా, రైట్ సైడ్ వేస్తున్నాడా ఏంటి. సో దాన్ని బట్టే బ్యాట్స్మెన్ కూడా ఆ షాట్ని అంచనా వేస్తున్నాడు, అంటే ఫోకస్. సో ఇది ఎక్కడ జరుగుతుంది, మొబైల్లో క్రికెట్ ఆడితే రాదు, అది బయట ఆడాలి. సో నేచరే మనకు అందిస్తుంది. సో ఫోకస్ అనేది కూడా నేచర్ నుంచే వస్తుంది. సో ఈ నేచర్ ఫోకస్ అండ్ మెడిటేషన్ అండ్ విజువలైజేషన్స్ ఇవి చేస్తే ఆటోమేటిక్గా మన ఫోకస్ పెరుగుతూ ఉంటుంది అండ్ అన్నెసరీ థింగ్స్ నుంచి మనం దూరం అవుతూ ఉంటాం. సో మోర్ కనెక్ట్ విత్ నేచర్ అండ్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ టు ఫిజికల్ మెంటల్ యాక్టివిటీస్, ఆటోమేటికల్లీ యువర్ సోల్ విల్ బి ఫుల్ఫిల్. ఓవరాల్గా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే యూనివర్స్లోకి రావాలి అంటారు, అంతే. వర్చువల్ దాంట్లో మానేసి. వర్చువల్ అనేది ఇన్స్టెంట్, యూనివర్స్ అనేది పర్మనెంట్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ కోట్ అది. అద్భుతం, అంటే మాటలు రావట్లేదు సార్, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు. రియలైజ్ అవుతుంటే ఒకప్పుడు మనం చేసింది కరెక్ట్, ఇప్పుడు ఎంత రాంగ్ చేస్తున్నాం అనేది ఆలోచించినప్పుడల్లా ఇట్స్ నాకు ఒక మంచి వీడియో ఇది. మన ఆడియన్స్ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.